ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో గంగానది తీరాన వెలిసిన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం భారత ఆధ్యాత్మిక రాజధానిగా ప్రసిద్ధి పొందిన పవిత్ర శైవ క్షేత్రం. ఇక్కడ భక్తి, ఆధ్యాత్మికత, విముక్తి అన్ని కలిసి ఒకటై ఉంటాయి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ పరమశివుడు విశ్వనాథుడు అంటే విశ్వానికి అధిపతిగా పూజింపబడతాడు. కాశీ మోక్షపురిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే శివుడు స్వయంగా మరణ సమయాన భక్తుల చెవులలో తారక మంత్రం పలికి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే దేశముల నలుమూల నుండి ప్రజలు తమ చివరి రోజుల్లో కాశీలో గడపాలని కోరుకుంటారు. 1780లో ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హుల్కర్ ఆలయాన్ని తిరిగి నిర్మించగా 1839లో పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ దాదాపు 800 కిలోల బంగారాన్ని ఆలయానికి దానం చేశారు. గర్భగుడిలోని నల్లటి గోధుమ రంగు జ్యోతిర్లింగం వెండి పీఠంపై ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ప్రతిరోజు 5 ప్రధాన ఆరతులు నిర్వహించబడతాయి. మంగళ, భోగ, సాయంత్ర, శృంగార, శయన ఆరతులు. స్కందపురాణం ప్రకారం కాశీ ఎంత పవిత్రమైన స్థలం అంటే ఇక్కడికి బ్రహ్మ విష్ణువులు సైతం శివుడిని ఆరాధించడానికి వస్తారని చెబుతుంది. ప్రళయం సంభవించినప్పుడు శివుడు తన త్రిశూలంపై కాశీని ఎత్తుకొని రక్షిస్తాడనే విశ్వాసం. భక్తులు రుద్రాభిషేకం వంటివి చేసి దేవుని కృపకు పాత్రులవుతారు. పిండ ప్రదానం వంటి పూజలు చేసి తమ పితృదేవతల ఆశీర్వాదం కోరుతారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని గంగలో స్నానం చేస్తే జన్మల పాపాలు క్షమించబడతాయని నమ్మకం. ఆలయ సమీపంలోని అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కూడా ప్రజలు దర్శించుకుంటారు. ఇది జ్ఞానం మరియు పోషణ యొక్క ఏకత్వానికి ప్రతీక. కాశీ ఒక నగరం మాత్రమే కాదు, శివుని కరుణతో మోక్షాన్ని ప్రసాదించే శాశ్వత ఆధ్యాత్మిక క్షేత్రం. హర హర మహాదేవ శంభో శంకర.